హాయ్ హలో నమస్తే. ఉపేంద్ర యువై మూవీ రివ్యూ. సినిమా ఇండస్ట్రీలో సినిమా రూల్స్ ని బ్రేక్ చేసి నా ఇష్టం వచ్చినట్లు సినిమా తీస్తా అని సూపర్ హిట్స్ తో ఒక కొత్త జోనర్ సినిమా డిఫరెంట్ హీరోగా ఎదిగిన హీరో ఉపేంద్ర. అతని నుంచి వచ్చిన సినిమా యువై. టీజర్ లో ఒక విజువల్ లేకుండా సౌండ్స్ తో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసిన ఉపేంద్ర సినిమా ఇంకా ఎంత డిఫరెంట్ గా ఉండబోతుందో అని ఇంట్రెస్ట్ పెంచారు. సినిమా చూశాక సినిమా ఎలా ఉందంటే రొటీన్ మసాలా సినిమాల లాగా కాకుండా ప్రస్తుతం ప్రపంచం ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లమ్స్ ని బేస్డ్ గా హార్డ్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ మూవీగా ఉపేంద్ర ఈ సినిమాని తీశారు. సినిమా స్టార్టింగ్ లోనే మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే వెంటనే థియేటర్ నుండి బయటికి వెళ్ళండి అంటూ ఆడియన్స్ కి ఉపేంద్ర సవాల్ విసిరారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని. యు అండ్ ఐ అంటే పగలు రాత్రి కథ. ఉపేంద్ర వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్ తో ఈ మూవీ కథ నడుస్తుంది. 2040లో ప్రపంచం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఉపేంద్ర స్టైల్ సెటైరికల్ గా ఈ సినిమా తీశారు. ఉపేంద్ర ఫేమస్ అయిందే ఇలాంటి సినిమాలతోనే. ఒక ఎపిసోడ్లో అయితే మాత్రం ప్రపంచంలో ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా ఇలా తీయాలి అనే ఆలోచన రాని విధంగా తీశాడు ఉపేంద్ర. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ తో వచ్చే సైకో లవ్ ట్రాక్ వింటేజ్ ఉపేంద్రను గుర్తుకు తెస్తాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ తో తన ఫ్యాన్స్ కి విజువల్ పండగ చేశాడు. ఇంకా క్లైమాక్స్ అయితే 2 డిఫరెంట్ క్లైమాక్స్లు పెట్టి నా రూటే సపరేటు అని మళ్ళీ సూపర్ హిట్ కొట్టాడు ఉపేంద్ర. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు సాంగ్స్ ని డిజైన్ చేసి సెటైరికల్ గా చూపించాడు. డిఫరెంట్ టేకింగ్ తో డిఫరెంట్ యాక్టింగ్ తో ఉపేంద్ర వన్ మెన్ షోతో సూపర్ హిట్ కొట్టాడు. ఇలాంటి కథలున్న సినిమాలు రావడం చాలా తక్కువ. కాబట్టి యువే సినిమాని ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఈ సినిమా థియేటర్లో చూస్తేనే సూపర్ థ్రిల్ వస్తుంది. ఈ సినిమా మీరు చూడాలి అనుకుంటున్నారో లేదో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.